తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. డైలీ సీరియల్లా మోహన్ బాబు కుటుంబ కథా చిత్రం. ఇప్పటి వరకు తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధం. శనివారం విష్ణు తన తల్లి కోసం అనుచరులతో నా ఇంటికి వచ్చి దాడి చేశాడు. మనోజ్ జనరేటర్లో చక్కెర పోయించారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. తాజాగా పెద్ద కొడుకుకు సపోర్ట్ చేసిన మనోజ్ తల్లి. మంచు మనోజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్న మంచు నిర్మల. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది? గతంలో తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఏదైతే వైరం ఉందో ఇప్పుడు దాంట్లో తన అన్నతో పాటు తన తల్లి కూడా మంచు ఫ్యామిలీకే సపోర్ట్ చేయడం, దీని వెనుక అసలు కారణం ఏంటి? అందరూ కలిసి మంచు మనోజ్ను ఒంటరిని చేశారా? అసలు దీని వెనుక గల కారణాలు ఏంటి? ఈ డ్రైవ్లో మనం తెలుసుకుందాం. డైలీ సీరియల్ను మరిపిస్తోంది. వాళ్ళలో వాళ్ళే ఒకసారి కొట్లాడుకున్నామంటున్నారు, మరోసారి కలిసున్నామంటున్నారు. ఇప్పటిదాకా తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ వివాదంలో తాజాగా తల్లి ఎంట్రీ ఇచ్చారు. ఈ వివాదంపై మొదటిసారిగా స్పందించారు నటుడు మోహన్ బాబు భార్య నిర్మల. మనోజ్ ఇటీవల విష్ణుపై చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు. తల్లి మాటలతో మనోజ్ ఇరకాటంలో పడ్డారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసే నెపంతో మంచు విష్ణు గత శనివారం తన ఇంటికి వచ్చాడని, తనతో పాటు తన సహచరులైన రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డితో పాటు ఇతర బౌన్సర్లతో కలిసి వచ్చారని మనోజ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారు తన ఇంట్లో ఉన్న జనరేటర్లో చక్కెర పోసారని ఆరోపించారు. ఈ ఘటన వల్ల అర్ధరాత్రి సమయంలో తన తల్లి, భార్య అలాగే తన 9 నెలల పాప ఇబ్బందులు పడ్డారని మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై నిర్మలనైతే స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు ఆమె లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 14న తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని తమ ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ విష్ణు మీద అబాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు ఆమె తెలిసింది. ఇక విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని
ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకొని కొద్దిసేపు తనతో మాట్లాడి వెళ్ళిపోయాడని తెలిపారు. తమ ఇంటిపై మనోజ్కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకి అంతే హక్కు ఉందని ఇద్దరు కొడుకులు కూడా సమానమే అంటూ ఆమె లేఖలో చెప్పుకొచ్చారు. ఇక విష్ణు తన మనుషులతో ఇంట్లోకి రాలేదని, మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని, ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారని, వాళ్ళు పని మానేయడంలో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు. మనోజ్ తల్లి తాజాగా పోలీసులకు రాసిన లేఖలో మంచు కుటుంబంలో తల్లి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఇప్పటిదాకా తండ్రి, పెద్ద కొడుకు ఒకటి, తన వైపు తల్లి ఉందని మనోజ్ భావించిన కథలో తల్లి పాత్ర కూడా అవతలి పక్షం వైపు వెళ్ళింది. ఆళ్లగడ్డకు భార్య పిల్లలతో వెళ్ళి వచ్చిన మనోజ్ ఇప్పుడు ఏ విధమైన వైఖరి తీసుకుంటారో మనం వేచి చూడాల్సింది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఘటనలను మనం కనుక పరిశీలించినట్లయితే, మనోజ్ ఏదైతే మోహన్ బాబు ఇంటికి వచ్చి తనతో గొడవ పడ్డాడు, తన తండ్రి తనను కొట్టాడు అంటూ మంచు మనోజ్ అయితే 100కి డయల్ చేశారు. ఈ డయల్ చేసిన తర్వాత కొంచెం వివాదం కాస్త ఆ మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ పైన, మనోజ్ అలాగే మోహన్ బాబు పైన 100 డయల్ చేశారు తప్పించి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గొడవ సద్దు మనుచుకోవాలి అంటూ కూడా ఒక రకమైన హడావిడి వాతావరణం జరిగింది. కొంచెం సద్దు మణిగిన తర్వాతకి ఏదైతే మనోజ్ తన కూతురు ఇంట్లో ఉంది, నిన్న పాపను తీసుకువెళ్తానంటూ మీడియాను తీసుకొని తన యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు తన యొక్క అనుచరులతోటి అక్కడికి వెళ్ళినటువంటి మనోజ్ పైన అలాగే మీడియా పైన కూడా కాస్త దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డటువంటి మీడియా పర్సన్ని కూడా పోలీసులు అయితే మీడియా పర్సన్ కూడా అయితే మోహన్ బాబు ఇటీవల పరామర్శించారు. ఇక ఈ దాడి నేపథ్యంలో మోహన్ బాబు పైన అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. విచారణకు కూడా హాజరు కావాల్సిందిగా రాచకొండ సిపి అయితే నోటీసులు ఇచ్చారు. ఇక ఏదైతే వాతావరణం సద్దు మనుగుతుంది, గొడవ వాతావరణం సద్దు మనుగుతుంది, వీళ్ళ మధ్య ఏదైతే ఆస్తి వివాదాలు ఉన్నాయా లేదంటే ఇతరత్ర వివాదాలు ఉన్నాయా అది మాత్రం ఎవరికి తెలియకున్నప్పటికీ గొడవనైతే జరుగుతుంది. గత కొంతకాలంగా వీరేదైతే గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎవరైతే ముఖ్యంగా మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణుకి అలాగే చిన్న కొడుకు మనోజ్కి మాత్రం గొడవలు అయితే జరుగుతున్నాయని, గతంలో కూడా విష్ణు వెళ్ళి మనోజ్ ఇంట్లో మనోజ్ పైన దాడి చేయడానికి ప్రయత్నించిన వీడియోలు కూడా వచ్చి అప్పుడు ఆ విషయం కాస్త పక్కదాన్ని పెట్టి చల్లారిన తర్వాతకి ఇప్పుడు రీసెంట్గా ఈ గొడవ కూడా వచ్చి ఇప్పుడైతే పెద్ద హడావిడి వాతావరణాన్ని అయితే సృష్టించిన నేపథ్యంలో ఉన్నట్టుండి మొన్న డిసెంబర్ 14వ తేదీన మనోజ్ తల్లి ఎవరైతే మోహన్ బాబు యొక్క భార్య మంచు నిర్మలాదేవి ఉన్నారో ఆవిడ బర్త్డే సందర్భంగా తన పెద్ద కొడుకు విష్ణు తనకు కేక్ కట్ చేయడానికి ఇంటికి వచ్చిన నేపథ్యంలో మంచు మనోజ్ మాత్రం తన ఇంట్లోకి తన అన్న కొంతమంది తన అనుచరులతో పాటు కొంతమంది బౌన్సర్లను కూడా తీసుకొని వచ్చాడని, ఈ నేపథ్యంలో తన ఇంట్లో ఉంటున్నటువంటి జనరేటర్లో కూడా చక్కెర పోసి జనరేటర్ అది నడవకుండా చేశారంటూ అయితే మనోజ్ అయితే కొన్ని విజువల్ చూపిస్తూ పోలీస్ స్టేషన్లో పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏదైతే విష్ణు తన ఇంటికి వచ్చి దాడి చేసి ఇది చేశాడు, అలాగే నా జనరేటర్ పక్కన తన కార్లు కూడా ఉన్నాయని, ఒకవేళ మంటలు వ్యాపించి అలాగే పక్కనే గ్యాస్ కనెక్షన్ కూడా ఉందని, ఏదైనా మంటలు జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ ఈ తన అన్నతోటి తన మంచు కుటుంబంతో తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని కూడా మనోజ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో మనోజ్ తల్లి ఎవరైతే తన తల్లి తన వైపు ఉంటుందంటూ భావించినటువంటి మనోజ్ తన తల్లి కూడా తన వైపు ఉండట్లేదు, తన తండ్రికి అన్నకి సపోర్ట్గా మాట్లాడుతుంది అంటూ కూడా ఇప్పుడు డైలమా పడ్డ పరిస్థితి
పరిస్థితి ఉంది. ఎందుకు దానికి కారణం ఏందని చూస్తే తన తల్లి ఒక లేఖ విడుదల చేసింది. పాడిషరీ పోలీసులకైతే తన పెద్ద కొడుకు విష్ణువు ఎలాంటి గొడవ చేయలేదు, తనకు కేక్ కట్ చేయించి తన వస్తువులు తీసుకొని వెళ్ళాడు తప్పించి తను ఎటువంటి గొడవ చేయలేదు. మనోజ్ చెప్తున్నటువంటి విషయాల్లో మాత్రం ఎటువంటి వాస్తవం లేదు అంటే ఆమె చెప్పారు. ఇక ఇంటిపైన నా చిన్న కొడుకు ఎంత హక్కు ఉందో పెద్ద కొడుకు కూడా అంతే హక్కు ఉందంటూ కూడా ఆ నిర్మలాదేవి అయితే చెప్పుకొచ్చారు. ఆ వార్తలను అయితే ఆమె ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న మంచు మనోజ్ తన తండ్రి పైన తన తండ్రి తనను కొట్టాడంటూ ఏదైతే 100కి డయల్ చేశారో, అలాగే మోహన్ బాబు కూడా ఏదైతే 100కి డయల్ చేశారో, ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా కొన్ని ఆడియోలను అయితే రిలీజ్ చేశారు. ఈ ఆడియోలను కనుక మనం పరిశీలించి ఒకసారి చూస్తే అందులో క్లియర్గా మోహన్ బాబు అయితే మెన్షన్ చేశారు. మంచు మనోజ్ తన భార్యతోటి కలిసి దురలవాట్లకు పాల్పడుతున్నారని, తన తండ్రిని కూడా మర్చిపోయి తన యొక్క పనిని కూడా మర్చిపోయి దురలవాట్లకు అలవాటు పడ్డారంటూ కూడానైతే మోహన్ బాబు అయితే ఆరోపించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనోజ్ కూడా తన వర్షన్ అయితే చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నేను కేవలం ఆస్తి కోసం కాదు, ఆత్మాభిమానం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాను తప్పించి ఆస్తి కోసం నేను ఎటువంటి గొడవను చేయట్లేదు అంటూ కూడా మనోజ్ కూడా క్లారిఫై ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో కొంతకాలంగా తన తండ్రి అన్న మధ్య ఉన్నటువంటి గొడవలు ఇప్పుడైతే బయటపడ్డాయి. ఇప్పటి వరకు తన తల్లి తనకు అండగా ఉంటున్నటువంటి మనోజ్కు ఇప్పుడైతే పెద్ద షాకే తగిలిందని కూడా మనం భావించవచ్చు. ఇక ఏదేమైనా తన తల్లి తన అన్న వైపు తన తండ్రి వైపు స్టాండ్ తీసుకొని మంచు మనోజ్ను ఒంటరిగా చేశారంటూ కూడానైతే ఇప్పుడు మనోజ్ భావిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఒంటరి అయిపోయానా, నాకు ఎవరు లేరా అంటూ కూడా ఒక రకమైన భావోద్వేగనకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తనని ఇప్పుడు మంచు ఫ్యామిలీ అయితే మనోజ్ని ఒంటరి చేసిందని, దానికి ముఖ్య కారణం తన తండ్రికి ఇష్టం లేనటువంటి మనోజ్ పెళ్లి చేసుకోవడమే మనోజ్ని దూరం పెట్టడానికి, ఇలా దగ్గరికి రాకుండా చేయడానికి కారణం అంటూ కూడా ఒక రకమైన వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఏదేమైనా మంచు మనోజ్కి మంచు ఫ్యామిలీకి మధ్య జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క గొడవలు కొంతకాలంగా అవి మీడియా వైపు రావడం, మీడియా పైన కూడా దాడి చేసేదాకా వెళ్ళడం, వీరిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదవ్వడం, రాచకొండ సిపి కూడా వీళ్ళని పిలిచి వీళ్ళకి విచారణ చేసి ఒక రకమైన ఆంక్షలు కూడా విధించడం, బాండ్ పేపర్లో సంతకాలు చేయించడం, అలాగే మోహన్ బాబు పైన హత్య కేసు నమోదం కూడా చేయడం, మోహన్ బాబు వెళ్ళి తాను దాడి చేసినటువంటి రిపోర్టర్ని కూడా కలిసి తన యొక్క యోగక్షేమాలు అడిగి పబ్లిక్గా ఒక లేఖ రాసి మీడియాకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఆయన ఒక లేఖ రాయడం మాత్రం గత కొంతకాలంగా ఈ యొక్క మంచు ఫ్యామిలీ యొక్క ఈ డ్రామా అనేది ఒక సీరియల్ని అయితే తెరపించి ఒక కొత్త కోణాలను కొత్త పుంతలను అయితే తొక్కుతూ పోతున్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా లేటెస్ట్గా మంచు మనోజ్ తల్లి తీసుకున్నటువంటి ఆ లేఖ ఏదైతే స్టాండ్ ఉందో దీంతో మంచు మనోజ్ని ఒంటరి చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.